హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? శ్రీశైలం ట్రిప్లో భాగంగా ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసాం. ఇది 3వ వీడియో. లాస్ట్ 2 వీడియోలో శ్రీశైలంలో చూడాల్సిన కొన్ని ప్లేసెస్ మరియు దర్శనానికి వెళ్ళినప్పుడు గుడి లోపల ఏం చూడాలనేది చెప్పాం. ఈ శ్రీశైలం వీడియోస్లో చాలా మంది యూట్యూబర్స్ చెప్పని చాలా విశేషాలు మా వీడియోస్లో చెప్తున్నాం. ఈ వీడియోలో మరికొన్ని ప్లేసెస్ చూపిస్తాం. ఈ వీడియో చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. ఈ శ్రీశైలం వీడియోస్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. అన్నీ బాగుంటే ఖచ్చితంగా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? శ్రీశైలం ట్రిప్లో ఇది 3వ వీడియో. శ్రీశైలం దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది పాతాళగంగ. మార్నింగ్ లేవగానే దర్శనానికి వెళ్ళిపోయి బయటకు వచ్చి టిఫిన్ చేసి పాతాళగంగ వైపు నడక ప్రారంభించాం. పాతాళగంగ వెళ్తున్నప్పుడు మనకు రైట్ సైడ్ కేశఖండన కళ్యాణ కట్ట కనిపిస్తుంది. ఇక్కడే అందరూ జుట్టునిస్తారు. కొంచెం దూరం నడిచాక మనకు పాతాళగంగ స్నానఘట్టం అనే బోర్డు మనకు కనిపిస్తుంది. ఆ బోర్డు కింద నుంచి మెట్లకు దారి ఉంటుంది. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ కి రోప్ వేకి దారి ఉంటుంది. రోప్ వే కాస్ట్ వచ్చి అప్ అండ్ డౌన్ 100 రూపాయలు. రోప్ వే పక్కన మనకు వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. పాతాళగంగ భలే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోప్ వే లైన్స్ అయ్యి అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒక రోప్ వే లైన్కి వచ్చి 4 బాక్సెస్ ఉంటాయి. ఒక్కొక్క బాక్స్లో 4 కూర్చోవచ్చు అనమాట. మాలో ఇద్దరు రోప్ వే ద్వారా కిందకు వస్తా అన్నారు. మేము 4 పాతాళగంగ స్టెప్ దిగడం మొదలుపెట్టాం. పాతాళగంగ మెట్లు దిగాలన్నా ఎక్కాలన్నా చాలా భయపడిపోతారు. దానికి కారణం మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. అందువల్ల దిగడం కన్నా ఎక్కడం చాలా దారుణంగా ఉంటుంది. మనం మెట్లు దిగుతున్నప్పుడు ఆనాటి కాలం మండపాలు కనిపిస్తాయి. ఈ మండపాల్లో భక్తులు సేద తీరేవారు. ఇప్పుడైతే దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. మనం మెట్లు దిగుతుంటే ఆకాశగంగా వచ్చేసిందేమో అనిపిస్తుంది, కానీ కాదు. చాలా కిందకు ఉంటుంది పాతాళగంగ. మనకు మాత్రం వచ్చేసిందేమో అన్న ఫీల్ వస్తుంది. స్పీడ్గా దిగడానికి కూడా ట్రై చేయకండి, ఎందుకంటే ఇక్కడ మెట్లు ఏటవాలుగా ఉంటాయి, ముందుకు పడతాం. మనం మెట్లు దిగుతుంటే మెట్లని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మెట్ల మీద ఏదో మ్యాటర్ రాసి ఉంటుంది. ఇలాంటి వాటిని ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకుని వాటిని డీకోడ్ చేసి అవేంటో అనేది ఇక్కడ బోర్డులు పెడితే ఇంకా బాగుంటుంది.
పెద్దవాళ్ళు కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కానీ రోప్వేకి రావడం చాలా బెటర్. మన వాళ్ళిద్దరూ రోప్వే నుంచి కిందకి దిగుతున్నారు. రోప్వే నుంచి పాతాళగంగ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. రోప్వేకి వెళ్ళాలంటే టికెట్ తీసుకున్నాక 1.5-2 గంటలు వెయిట్ చేస్తే కానీ మనం రోప్వే ఎక్కలేం. మొత్తానికి మెట్లు దిగాం. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు. చాలామంది చెప్తున్న ప్రకారం ఈ పాతాళగంగలో స్నానం చేసిన తర్వాతే దర్శనం చేసుకోవాలంటున్నారు. ఈ పాతాళగంగలో పూజలు కూడా చేస్తున్నారు. వాటిని క్లీన్ చేయడానికి ఈ వ్యక్తి చిన్న పడవతో అటు ఇటు తిరుగుతాడు. మెట్లయితే అస్సలు క్లీన్గా లేవు. జనాలు కూడా అలాగే డర్టీగా ఉంచుతున్నారు. మేనేజ్మెంట్ కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. ఫ్రెండ్స్ అందరూ బోట్ ఎక్కుదామన్నారు. సరే అని బోట్ ఎక్కాం. ఒక్క మనిషికి వచ్చి 80 రూపాయలు. మనల్ని శ్రీశైలం ప్రాజెక్టుకు దగ్గర వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాం. 20 minutes జర్నీ ఇది. ఎలాగో పాతాళగంగ మీద విహరిస్తున్నాం కదా, అసలు పాతాళగంగ యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. పాతాళగంగ అనే పేరు రావడానికి కారణం మహాబలేశ్వరం కృష్ణవేణి నది పుట్టి నల్లమల కొండల మధ్య గల బ్రహ్మ విష్ణు రుద్రగిరిలో ప్రవేశిస్తుంది. అక్కడి నుండి అంతర్లీనంగా ప్రవహిస్తున్న సరస్వతి భోగ నదులను కలుపుకుని ముందుకు ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తూ శ్రీశైలంకు శ్రీశైల లింగమునకు తూర్పు వైపున 500 అడుగుల లోతులో అగాధంలో ప్రవేశించడం వల్ల దీనికి పాతాళగంగ అని పేరు వచ్చింది.
శ్రీశైలంలోని పాతాళగంగలో నీరు ఎప్పుడు చూసినా పచ్చగా కనిపిస్తుంది. ఇది చూసిన ప్రతిసారి ఎందుకు ఇలా పచ్చగా ఉందనే అనుమానం అందరికీ కలుగుతూ ఉంటుంది. అంతేకాదు కింద నాచు పట్టడం వల్లే మనకు అలా కనిపిస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ దీనికి వెనకథలో ఒక చారిత్రక కథ కూడా ఉంది. చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి విజయాలతో రాజ్యం చేరతాడు. అంతఃపురంలో ఉన్న అందాల రాశిని తన కూతురని తెలియక ఆశిస్తాడు. ఆపై తెలిసినా తనతో పడక పంచుకోమంటూ నానా ఇబ్బందులు పెడతాడు. కన్నబిడ్డను కూడా చూడకుండా చెరచబోతాడు. అది తట్టుకోలేని చంద్రవతి ఇంటి నుంచి పారిపోతుంది. అలా వెళ్తూ వెళ్తూ చంద్రవతి శ్రీశైలం అరణ్యాలకు వచ్చి చేరుతుంది. ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో పాలుపోక పరమేశ్వరుని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది. అక్కడికి కూడా చంద్రగుప్తుడు వచ్చి చంద్రవతిని చెరబెట్టబోతాడు. తన భక్తురాలని తండ్రి చెరచబోతున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు శివుడు. కామంతో కన్నులు మూసుకుపోయిన నువ్వు పచ్చల బండవై పాతాళగంగలో పడి ఉండమని శపిస్తాడు. ఆపై వేడుకోగా శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్థానానికై పాతాళగంగలో దిగినాడు. స్థానం ఆచరించిన నాడు నీకు శాప విమోచనం కలుగుతాయని మహాపరమేశ్వరుడు సెలవిస్తాడు. అందుకే శ్రీశైలంలోని పాతాళగంగలో నీరెప్పుడు పచ్చగా ఉంటుంది. మొత్తానికైతే బోట్ ట్రిప్ ఫినిష్ అయింది. 2 days నుంచి నడుస్తూనే ఉన్నాం. పైకైతే మెట్లు ఎక్కలేమనుకుని రోప్ వేకి వెళ్ళాం. 2 hours వెయిటింగ్ తర్వాత రోప్ వే ఎక్కాం. అప్ అండ్ డౌన్ అయితే 100 రూపాయలు, వన్ సైడ్ అయితే 60 రూపీస్. ఎక్కిన నిమిషంలో పైకి తీసుకొచ్చేసింది. 1 నిమిషం కోసం 2 hours వెయిట్ చేసాం. చాలా హారబుల్ అసలు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్లేసెస్ చూపిస్తాం. చూసారు కదండి మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్లేసెస్ చూపిస్తాం. అంతవరకు మీ విహార్ ఎక్స్ప్రెస్.